వల్లభనేని వంశీ గన్నవరంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. వరుస కేసులతో జైలు జీవితం గడిపి బెయిలుపై విడుదలైన వల్లభనేని వంశీ మరోసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. గత కొన్ని నెలలుగా కనిపించకపోవడంతో వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని ప్రచారం సాగింది. తాజాగా తాగునీటి ట్యాంకర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ గన్నవరం నియోజకవర్గంలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గత ఎన్నికల అనంతరం వంశీ ఎక్కువగా ప్రజల్లో కనిపించలేదు. ప్రభుత్వం మారిన తర్వాత అతనిపై అనేక కేసులు నమోదు కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు హైదరాబాద్లో వంశీని అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అనంతరం ఆయన 140 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. వరుస కేసులతో ఒక కేసులో బెయిల్ వచ్చినా మరో కేసులో పీటీ వారెంట్తో ఆయన చాలా కాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. జైలులో ఉన్న టైంలోనే తీవ్ర అనారోగ్యానికి గురైన వంశీ చికిత్స తీసుకున్నారు. జైలు నుంచి వచ్చేటప్పటికీ ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. బాగా బక్కచిక్కి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. ఆరోగ్య కారణాలతో కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వంశీ చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ ని కలిసి వచ్చారు. మీడియాకు దూరంగా రాజకీయాలకు గ్యాప్ ఇచ్చినట్టు కనిపించారు. కానీ ఇప్పుడు ఆయన తిరిగి తన నియోజకవర్గంలో ప్రత్యక్షమవుతుండటంతో మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వంశీ గతంలో టీడీపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో విజయవాడ ఎంపీగా బరిలోకి దిగిన ఆయన లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 తర్వాత టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల పార్టీతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. గత ఎన్నికల్లో వంశీ వైసీపీ తరపున గన్నవరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్లోనే ఉంటూ అరెస్టుకు భయపడుతున్నారన్న ప్రచారం సాగింది. ఇప్పుడైతే క్రమంగా కోలుకుని రాజకీయాలకు మళ్లీ రీ-ఎంట్రీ ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు వంశీ మాత్రం తన అరెస్టు, కేసులు, అనారోగ్యం వంటి అంశాలపై ఎలాంటి మీడియా సమావేశం నిర్వహించలేదు. ఆయనపై వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఏపీ వ్యాప్తంగా వంశీపై 11 కేసులు పైగా నమోదయ్యాయి. టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు, నకిలీ ఇళ్ల పట్టాల కేసు, గన్నవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారంటూ కేసులు నమోదయ్యాయి. 2019 నుంచి 2024 వరకు వంశీ, ఆయన అనుచరులు చేసిన అక్రమాలపై కేసులు నమోదయ్యాయి. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుతం గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో కూడా వంశీ నిందితుడిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ అనుచరులు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారంటూ అప్పట్లో టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఆ కేసును పట్టించుకోలేదని ఆరోపిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే కేసును సీఐడీకి అప్పగించారు. ఆ ఘటనకు సంబంధించి 94 మందిపై కేసులు నమోదు కాగా ఆ కేసులో వంశీ A71గా ఉన్నారు. ఫిర్యాదుదారు సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించేందుకు బలవంతం చేశారు. మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇప్పించారు. దీనిపై అనుమానం వచ్చిన పోలీసులు దర్యాప్తు చేయగా కుటుంబ సభ్యుల సమాచారంతో వంశీపై కిడ్నాప్ కేసు నమోదు చేసి టోల్గేట్ దగ్గర కారులో తరలిస్తున్న ఆధారాలతో అరెస్టు చేశారు. తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసుకి తోడు వరుస కేసులు ఆయన్ని వెంటాడాయి. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతుందంటూ వైసీపీ అధినేత జగన్ ఆరోపణలు చేశారు. ఆయన భార్య ద్వారా గవర్నర్ని కూడా కలిసి ఫిర్యాదు చేశారు. అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన విడుదల అయ్యారు. కొంతకాలంగా సైలెంట్గా ఉన్నారు. దాదాపు వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టేనని అంతా భావించారు. తాజాగా గన్నవరం నియోజకవర్గంలో పర్యటనల ద్వారా వంశీ మళ్లీ కమ్బ్యాక్ ఇచ్చినట్టు హింటిస్తున్నారు. వంశీ చేసిన దారుణాలు తాము మర్చిపోలేదని, ఆయన రాజకీయాల్లో ఎలా రాణిస్తారో చూస్తారంటున్నారు టీడీపీ నేతలు. కేసులు, బెయిల్ తర్వాత వంశీ ఇప్పుడు బయటకు రావడంతో గన్నవరం రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని అంటున్నారు విశ్లేషకులు.